ఆక్సిజన్ సిలిండర్ నెత్తి మీద పెట్టుకోవాలి. అది కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉంటాం. కనుక ప్రియులారా గమనించండి, మనం ఉండడానికి నివాస యోగ్యమైనటువంటి స్థలముగా భూమిని ఆయన నరులకు ఇచ్చెను. యెహోవా మన కొరకు చేసిన గొప్ప కార్యములు మనం చదువుతున్నాం దేవుని గ్రంథంలో నుంచి. ఆ గొప్ప కార్యములు ఏంటిదంటే, ఒకటి ఆయన భూమిని నరులకు ఇచ్చెను. ఎందుకంటే మన నివాస యోగ్యమైనటువంటి స్థలం భూమి మాత్రమే, అంతరిక్షంలో మనం ఉండలేం. అందుకని భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప కార్యములు మరి ఏంటి? ఆయన చేసిన గొప్ప కార్యములు అని అంటే, ఈ భూమి మీద మానవ జాతి మనుగడకు ఏమేం కావాలో అవన్నీ ఆయన కలుగజేసినాడు. ఇప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు మనం కలిగి ఉన్నదంతా కూడా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగాను. సమస్తము, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మన మనుగడకి ఏదేది అవసరమో అవన్నీ కూడా మన సృష్టికర్తడు దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎప్పుడు? మన పుట్టక మునిపే మన మనుగడకి ఏదైతే అవసరమో అవన్నీ ఆ సృష్టికర్తడు దేవుడు కలుగజేసిన. అందుకని వాటిని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. దేవుని గ్రంథం తెలియజేస్తుంది, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసెను, మనము సంతోష భరితులమైనవి. అందుకే మనందరం కూడా ఈ విధంగా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే, మన సృష్టికర్తడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు. ఆయన ఏమేమి గొప్ప కార్యములు చేసినంటే, ఆయన భూమిని నరులకు ఇచ్చెను. ఈ భూమి మీద మన మనుగడ కొనసాగించడానికి మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా మనం పుట్టక ముందు ఏర్పాటు చేసినారు. ఆ తర్వాత ఆఖరిగా 6వ దినమున ఆయన మనలను కలుగజేసినాడు. మనల్ని కలుగజేసి ఏ విధంగా కలుగజేసినాడు? ఆదికాండం గ్రంథంలో మనం చదువుతాం. దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయునుగా నరుడు జీవాత్మాయను అని. ఈ భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇదంతా కలుగజేసిన తర్వాత ఆఖరిగా మానవుని ఆయన కలుగజేశాడు. ముందుగా పురుషుని మాత్రమే ఆయన కలుగజేశాడు. ఆ తర్వాత దేవుడు ఈ సృష్టి అంతటి గమనించిన తర్వాత ఇది మంచిదిగా ఉండెను అని ఆయన ఆలోచించాడు. ఆ తర్వాత ఒకటి మాత్రం మంచిగా లేదు అన్నాడు. ఏంటిది మంచి లేదంటే, మీరు ఆదికాండంలో చదువుతాము, నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు. అప్పుడు దేవుడు ఏం చేసిందంటే, పురుషునికి సాటి అయిన సహాయం కొరకు స్త్రీని నిర్మించి వాళ్ళిద్దరిని జతపరచు. దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఆదికాండం గ్రంథము తెరవండి. అక్కడ మరి దేవుని వాక్యములో ఈ విధంగా ఉంది. గమనించినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను. మన సృష్టికర్త దేవుడు సృష్టి అంతటి కలుగజేసిన తర్వాత ఆఖరిగా 6వ దినాన మానవుని కలుగజేసి, వాడు ఒంటరిగా ఉన్నాడని, పురుషుడు ఒంటరిగా ఉన్నాడని వారికి సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించి వారిద్దరిని జతపరిచి ఆయన ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించి అక్కడ చదువుతున్న గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకోండి. దేవుడు ఆశీర్వదించినటువంటి విధానాన్ని మనం పరిశీలిస్తే, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకోండి అని దేవుడు ఆశీర్వదించారు. మొట్టమొదటిగా పురుషుని ఆయన నేల మంటితో నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవానుగా నరుడు జీవాత్మ. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉన్నాడని ఆయన సాటి అయిన సహాయంగా స్త్రీని నిర్మించి వారిద్దరిని జతపరిచి దేవుడు మానవ జాతి అంతటి కూడా ఆశీర్వదించాను.